రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. ఏకకాలంలో జిల్లాల్లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు అధికారులు. సిద్దిపేట ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్ జరుగుతున్నాయి. రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇటు మహబూబ్ నగర్ ఆర్టీఏ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. నకిలీ ఇన్సూరెన్స్లు, ప్రైవేట్ వ్యక్తుల వసూళ్లపై అక్కడ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అటు నల్గొండ ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు చేస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ బృందం ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జైనత్ మండలం బోరాజ్ చెక్పోస్ట్ దగ్గర ఏసీబీ రైడ్ చేసింది. వాహనాల రాకపోకలు, జరిగిన లావాదేవీలపై విచారిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రవాణా కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆర్టీఏ ఏజెంట్ల దగ్గరున్న డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. అనుమానం వచ్చిన వారిని విచారిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. ఏకకాలంలో జిల్లాల్లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధులు ఖమ్మం నుంచి భూపాల్, నల్గొండ నుంచి విజయ్ భాస్కర్ మరింత సమాచారం అందిస్తారు. ముందుగా ఖమ్మం నుంచి భూపాల్ అందిస్తారు. భూపాల్, సంతోష్, రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా ఆర్టీఏ కార్యాలయం మీద ఏసీబీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. ఈ దాడుల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట వద్ద ఉన్న చెక్ పోస్ట్ మీద తనిఖీలు చేశారు. ఈ చెక్ పోస్ట్లో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నట్టు పట్టుబడ్డ పరిస్థితి. ప్రధానంగా భద్రాద్రి అంటే తెలంగాణకి ఆంధ్రకి సరిహద్దు చెక్ పోస్టు అశ్వరాపేట చెక్ పోస్టు, ఖమ్మం జిల్లాలో 3 చెక్ పోస్టులు అట్లా విధంగా ఉన్నాయి. అశ్వరాపేట, అదేవిధంగా కల్లూరు దగ్గర ముత్తగూడెం, పాల్వంచ దగ్గర, భద్రాచలం దగ్గర ఈ చెక్ పోస్టులు ఉన్నాయి. ఈ చెక్ పోస్టులో ఒక్కసారిగా జరుగుతున్న అవకతవకల మీద దృష్టి సారించిన ఏసీపీ అధికారులు ఖమ్మం జిల్లా అంటే ఉమ్మడి జిల్లా డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో పోయి తనిఖీ చేయడం జరిగింది. అయితే వెళ్లే ముందు లారీ డ్రైవర్ల దగ్గర నుంచి ఏ విధంగా డబ్బులు తీసుకున్నారని స్పష్టంగా తెలుసుకోవడం కోసం ముందు అంచనా వేసుకొని ఒక లారీ ఎక్కి ఆ లారీలో ఆ డ్రైవర్తో పాటు వెళ్ళి డబ్బులు ఇవ్వటం అనేది జరిగింది. అయితే చివరి క్షణంలో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నట్టుగా ఆర్టీఓ అధికారులు కూడా గుర్తించడం జరిగింది. అయినప్పటికీ చాలా జాగ్రత్తగా ఈ ఏసీబీ అధికారులు మొత్తం లారీ డ్రైవర్ల వేషాల్లో అక్కడికి వెళ్ళి పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకున్న సందర్భంలో వాళ్ళకి పెద్ద సంఖ్యలో తెలిసింది. దాదాపుగా అంటే ప్రతి వాహనానికి ఏ విధంగా డబ్బులు చెల్లిస్తున్నారనేది అర్థమైపోయింది. అయితే ఎవరు కూడా పోలీసు అక్కడ ఏ చెక్ పోస్ట్లో ఉన్న అధికారులు ఎవరు కూడా వచ్చి లారీ డ్రైవర్లను డబ్బులు అడగటం అనేది జరగదు. కేవలం లారీల వాళ్ళే దూరంగా పెట్టేసి ఒక్కొక్క వాహనానికి అంటే 22 చక్రాల వాహనం ఉంటే 800 రూపాయలు, 16 చక్రాల వాహనం ఉంటే దానికి 400 రూపాయలు, 12 చక్రాల వాహనం ఉంటే 200 రూపాయలు, ఇలా లారీ డ్రైవర్లు తమకు స్వచ్ఛందంగా వచ్చి చెక్ పోస్టులకు వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అంటే ఆ విధంగా చెక్ పోస్ట్లో క్రియేట్ చేయడం జరిగింది. ఒకవేళ కనుక ఆ లారీ డ్రైవర్ అక్కడి నుంచి ఎవరికి డబ్బులు ఇవ్వకుండా అంటే అక్కడ వెళ్ళిపోవటం అనేది జరిగితే దాన్ని ఎమ్మటి ఈ చెక్ పోస్ట్ అధికారులు తగిలి లారీని పట్టుకున్న తర్వాత 10,000 నుంచి 20,000 జరిమానా ఇవ్వటం జరుగుతుంది. ఇదే కాకుండా 6 నెలల పాటు ఆ లారీ బయటికి రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటారు. ఇవన్నీ తమకెందుకు అంటూ లారీ డ్రైవర్లే స్వచ్ఛందంగా డబ్బులు ఇస్తున్న పరిస్థితి అక్కడ ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. అలా గుర్తించిన విషయంలో అంటే దాదాపుగా ఇక్కడ ఉన్న చెక్ పోస్టులు అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు కావడంతో 24 గంటలు ఈ చెక్ పోస్టులు పనిచేస్తాయి. దాదాపుగా 2 ఎంఏలో నిరంతరం పనిచేస్తుంటారు. అదేవిధంగా ప్రైవేటు సిబ్బంది ఉంటారు. అయితే ఈ సిబ్బందికి సంబంధించి ఇక్కడ ఎటువంటి వీడియో విజువల్స్ కూడా దొరకకుండా ఉండేందు కోసం చెక్ పోస్టుల చుట్టూ చెట్లు పెంచడం అనేది జరుగుతుంటుంది. ఆ చెట్ల మధ్యలోంచి అంటే లోపలికి వచ్చిన తర్వాత అతను డబ్బులు తీసుకునే వ్యవహారం కానీ ఇవేవి కూడా బయట పడని పరిస్థితి ఉంది. ఆ విధంగా ఇదంతా కూడా ఒక అబ్జర్వేషన్ చేసిన ఏసీబీ అధికారులు అక్కడ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఏసీపీ జిల్లా అధికారి రమేష్ చెప్తున్నది ఏంటంటే ఇక్కడ ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని తాము మాత్రం వాళ్ళ మీద కేసు బుక్ చేస్తున్నాం. దీనికి సంబంధించి స్పష్టంగా దొరికారు. ఏ వెహికల్కి ఎంత తీసుకుంటారు ఎలా అనేది కూడా అక్కడ వచ్చిన అంటే ఈ ఏసీబీ దాడులు జరిగిన సందర్భంలో దాదాపుగా 30 వాహనాలు అక్కడ లారీలు ఆగిపోయినాయి. వాళ్ళందరినీ అక్కడ వచ్చి వాళ్ళతో ఏ విధంగా డబ్బులు ఇస్తారు ఏంటి అనేది మొత్తం కూడా వాళ్ళతో రికార్డు తీసుకొని కేసు నమోదు చేస్తున్నారు.
సంతోష్. భూపాల్, అవినీతి జరిగినట్టు ఏమైనా ఆధారాలు ఏమైనా దొరికాయా అధికారులకు? ఎస్ సంతోష్, ఈ ఎపిసోడ్లో అంటే ఇక్కడ జరిగిన అంటే అశ్వరాపేట చెక్ పోస్ట్, అంతరాష్ట్ర చెక్ పోస్ట్ అటు పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తుంటుంది, జీలుగుమల్లి పక్కన ఉంటుంది. దానికి ఈ చెక్ పోస్ట్లో ఏసీబీ అధికారి రమేష్ ఆధ్వర్యంలో పోయిన సందర్భంలో అక్కడ స్పష్టంగా ఒక్కొక్క లారీకి ఎంత తీసుకున్నారు అనేది స్పష్టంగా వీళ్ళకైతే అర్థమైంది. ఆ నేపథ్యంలోనే ఈ కేసు నమోదు, ఇక్కడ ప్రస్తుతం అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు నమోదు చేస్తున్నామని ఏసీబీ. రైట్, థ్యాంక్ యూ భూపాల్. ఇక నల్గొండ నుంచి దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్. సంతోష్, నల్గొండ ఆర్టీఏ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. దాదాపుగా 2 గంటల నుంచి కూడా ఏసీబీ అధికారులు ఆర్టీఏ కార్యాలయానికి చేరుకొని ఇక్కడ ఉన్న అధికారుల్ని కావచ్చు, అక్కడికి వివిధ సేవల నిమిత్తం వచ్చిన ఎవరైతే ఉంటారో వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. చాలా కాలంగా ఆర్టీఏ కార్యాలయంలో డబ్బులు ఇవ్వందే పనులు కావట్లేవు, పనులంతా కూడా ఏజెంట్లే చక్కబెడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలోనే ఈ దాడులు జరుగుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. దాదాపు 2 గంటల క్రితం ఏసీబీ అధికారులు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి, రికార్డులన్నీ కూడా పరిశీలిస్తున్నారు. అక్కడికి వచ్చిన వాహనదారులకు సంబంధించి ఎవరైతే ఉంటారో వారు ఎంత డబ్బు చెల్లించారనే అంశానికి సంబంధించి ఏసీబీ అధికారులు వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.